ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లు సభలు అయినప్పుడు నాయకులంతా మొదలు మాట ముచ్చట పెడతారు. అటెంక మనం ఏం చేయబోతున్నాం, ఏం కథ అనే ముచ్చట మీద అందరూ కూడి ప్రతిజ్ఞ చేస్తారు. చేతులు ముంగటికి సాపి ఈ డిమాండ్ తీరేదాకా మనం అసలే వెనకకు తగ్గొద్దు అన్నట్లు ఒకటైతారు. అట్లనే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఓ ప్రతిజ్ఞ చేస్తుంటే ఇచ్చంతరమైన ముచ్చట ఒకటి అయ్యింది. మరి గదేందో నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే ముద్దు ఉంటుంది. ఇక ముచ్చటేందో చూపిస్తున్నావు, రెప్పగొట్టకుండా చూడుర్రి. మీరు చాలు చేయుర్రి సార్లు, మా వాళ్ళు కూడా చూస్తారట. గీదేం ఈగిరం తప్పిన పనుల్లా అందరు చూస్తుంటే జర్రన ఇజ్జత్ అనిపిస్తలేదా అని మీ కోపం వస్తుండొచ్చు. నోటికి చెప్పరాని కూతలు ఊయాలే అని అనిపిస్తుండొచ్చు. సరే మీ ఇష్టం, మీరేమన్నా అనుకోర్రి. ఇక అసలు ముచ్చట్లకు పోదాం. గీళ్ళంతా తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ నాయకులట. అయితే కొన్నొద్దుల సంధి సెంటర్ ఓళ్లకు తమిళనాడు ఓళ్లకు నడుమ హిందీ భాష కిరికిరి నడుస్తుంది. భాష లడాయి మీద ఇప్పటికే రాష్ట్రం అంతటా లొల్లులు ధర్నాలు గట్టిగా అవుతున్నాయి. అట్లనే కూనూరు అనే పట్టణంలో కూడా అక్కడి నాయకులు హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిర్రు. గిట్లా అందరూ చేతులు ముంగటికి జాపి మనకు మన భాషే ముఖ్యం అని సీరియస్ గా ఏదో పలుకుతుంటే డిఎంకే కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ అనే లీడర్ సాబు పక్కెమ్మటున్న ఆడి మనిషి షెయ్యి మీద షెయ్యేసి గాజు గుంజిండు. పాపం గామెనేమో అందరి ముంగట ఏమన్నా అంటే ఇద్దరి ఇజ్జత్ పోతుంది అన్నట్లు సప్పుడు కాకుండా ఉన్నది. ఇక ఇదే సందని ఈ మనిషి మళ్ళోసారి షెయ్యి పెట్టబోయిండు. కానీ ఈసారి ఆమె తెలివితోనే షెయ్యి కింద కన్నది. ఈ లోపల ఇంకో ఆడి మనిషి చల్ చేది ఏంది నీ ఏషం అని కోపం కొద్దీ షెయ్యి పక్కకు నూకింది. ఇక ఈ తతంగం అంతా ఎవరు వీడియో తీసిర్రో ఏమో గాని ఆ రాష్ట్ర పువ్వు పార్టీ పెబ్బ అన్నమలై సార్ ట్విట్టర్ గుట్ల పెట్టి జాకీర్ సాబ్ ఇజ్జత్ అంతా పుచ్చుకున్నాడు. ప్రతిజ్ఞ పేరు చెప్పి దొంగతనాలు చేస్తుర్రు, అసలు దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారన్నట్లు రాసుకొచ్చిండు. ఇక ఈ వీడియో చూసిన జనం అంతా జాకీర్ హుస్సేన్ సాబ్ మంచి పనోడే ఉన్నాడని ఒకళ్ళు అంటుంటే, అంతమందిలో గాజు గుంజిండంటే సార్ ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందే అని ఒకళ్ళు అంటుర్రు. గిట్ల తీరు తీరు కారెడ్డం కామెంట్లు రాసుకుంటా జాకీర్ హుస్సేన్ సార్ను తబలా వాయిస్తుర్రు జనాలు.